రోజున యేసు ప్రభువారు ఇన్ని రోజులు మనము సిలువను గురించి రక్తం గురించి మాట్లాడాం. కానీ ఈ 4 రోజులు దీన్ని పరిశుద్ధ వారం అంటాం. ఈ పరిశుద్ధ వారంలో దేవుని లోక పాపములు మోసుకొని పోవచ్చిన గొర్రెపిల్ల పరిశుద్ధ వారం అని ఎందుకన్నామంటే ఒక పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఈ రోజు నుంచి ఇంకా సిలువకు దగ్గర అయిందనమాట. అందుకని ఈ 4 రోజులు ఆ పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఏం చేసింది అనే విషయాల్ని మనం నేర్చుకుందాం. ఈ రోజున యేసు ప్రభువారి యొక్క కార్యం ఏంటంటే జీసస్ క్లెన్సెస్ ద టెంపుల్. జీసస్ క్లెన్సెస్ ద టెంపుల్ అంటే దేవాలయముని శుద్ధీకరణ, దేవాలయాన్ని శుద్ధీకరణ చేశారు యేసు ప్రభువారు. ఆ విషయాన్ని ఈ రోజున మనం నేర్చుకుందాం. దేవాలయాన్ని శుద్ధి చేయడం అంటే ఏంటి, అసలు దేవాలయ ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవాలయాన్ని శుద్ధి చేయడం అంటే ఇదివరకు ఇజ్రాయేల్ ప్రజలకి ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయం ఎవరు కట్టించారు? సొలొమోను కట్టించాడు. దావీదు దానికి ఏర్పాటు చేస్తే సొలొమోను కట్టించాడు. అప్పటి నుంచి ఆయనకి ముందు దేవాలయం ఉండేది కాదు, మందస్సం ఉండేది, చిన్న మందస్సం ఉండేది. అది ఎక్కడంటే అక్కడ మోసుకెళ్ళేవారు, అక్కడే దేవుడు మాట్లాడేవాడు, ఆ మందస్సంలోనే మాట్లాడేవాడు. అయితే కొన్ని దినాలకి దావీదుకి మనసులో ప్రేరేపణ కలిగి ప్రభా నీకు దేవాలయం కడతానంటే కట్టమని చెప్పి, నువ్వు కట్టొద్దు, నీవి రక్తపు చేతులు కాబట్టి నీ కుమారుడు కడతాడు అని చెప్పి సొలొమోను చేత దేవాలయం కట్టించాడు. చాలా విలువైన దేవాలయం. దాని గురించి మనం చదువుతాం. 46 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టారు. అంటే ఎంత కష్టపడి ఎంత విలువైన దేవాలయం కట్టారో ఆలోచన చేయండి. దానికి కొన్ని మణుగులు అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు, కొన్ని టన్నుల బంగారాన్ని ఉపయోగించారు, కొన్ని టన్నుల వెండి, అలాగే డైమండ్స్ అంటాం కదా, డైమండ్స్, తర్వాత చెక్కలు, దేవదారు మ్రానులు, అవన్నీ చాలా విలువైన వస్తువులు ఆ దేవాలయం కొరకు వాడారు. నా బైబిల్లో ఆ ఫోటో ఉంటుంది, అది మీకు చూపిస్తాగండి. అంటే అప్పట్లో దేవాలయం ఎలా ఉండేదంటే యేసు కాలం నాటి యెరూషలేము ఆలయపు నమూనా ఇలా ఉండేది దేవాలయం. ఇలా ఉండేది దేవాలయం. అప్పుడు దేవాలయం సొలొమోను కట్టిన దేవాలయం. యేసు ప్రభు ఉండే టైంకి ఇలా ఉందన్నమాట. అది చాలా అంటే మీరు ఎలా ఉంచండి, ఇవన్నీ మీకు కనబడుతున్నాయో లేదో, వెనకాల చాలా బిల్డింగ్స్ ఉంటాయి. అంటే చాలా ఒక్కొక్క దానికి ఒక బలిపీఠము, దానికి చాలా అసలు మామూలుగా ఉండదు. అది అలా కట్టించాడు ఆయన. అయితే దయచేసి గమనించండి, అలాంటి దేవాలయాన్ని, ఈ దేవాలయానికి ముందుగా ఈ రోజున మనం ఆ వాక్యాన్ని చదివిన తర్వాత ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే అసలు ఎందుకు యేసు ప్రభువారు శుద్ధీకరణ చేయాల్సి వచ్చింది, దాని కారణం ఏంటి అని మనం గమనిస్తే 21వ అధ్యాయం మత్తయి సువార్త నిన్న చదివాము. నిన్న చూడండి ఎక్కడి నుంచి అంటే 12వ వచనం నుంచి మనం చదువుదాం. 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు అంటే చేయువారినందరినీ. క్రయ విక్రయం అంటే ఏంటి? దాన్ని ఏమంటాం? బిజినెస్ అంటాం, వ్యాపారం అంటే వ్యాపారం చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను అంటే చూడండి, మనము ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఇక్కడి నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, దానికి ఇక్కడ ఒక మీడియం ఉంటుంది. అది జరిగింది అక్కడ. అది జరిగితే క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడి వారనెను.
గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఇది ఈరోజు వాక్య ధ్యానాంశము. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడంటే 12వ వచనంలో యేసు దేవాలయంలో ప్రవేశించి, సొలొమోను కట్టిన ఆ దేవాలయంలో ప్రవేశించి ఆయన ఒక సంఘటనను చూశాడు. అక్కడ యాక్చువల్గా దేవాలయంలో ఏం జరగాలి? ఆరాధన జరగాలి, దేవుని వాక్యం చెప్తూ ఉండాలి, లేకపోతే ప్రార్థన జరుగుతూ ఉండాలి, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని కార్యక్రమాలే జరగాలి. ఇప్పుడు చూడండి, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగే చెప్తారు, అలాగే డిగ్రీ కాలేజీలో, మామూలుగా ఆర్ట్స్ కాలేజీలో అదే చెప్తారు. అంటే ఏ సబ్జెక్ట్ ఉన్న కాలేజీలో అదే చెప్తారు. దేవాలయంలో ఏం జరగాలో అదే జరగాలి. కానీ అక్కడ ఎందుకు అలా జరుగుతుందంటే ఊరికనే వాళ్ళు ఏం చేయట్లేదు. ఈరోజు నాకు చాలా ఎప్పుడు మీరు నేర్చుకున్నట్టు కాదు, ఈరోజు కొత్తగా నేర్చుకుంటారు మీరు. అయితే మీరు అనుకోవచ్చు, ఇది అంత మరి అంటే ఆ దేవాలయంలో అన్ని నియమాలు ఉంటే మరి ఎందుకు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు? ఇంత ధైర్యం ఎక్కడిది వీళ్ళకి? ఇప్పుడు దేవాలయంలో ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఉంటే మరి ఎందుకు వీరు వ్యాపారం చేస్తున్నారు? అలా ఎవరు ఒప్పుకోరు కదా. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు దేవాలయంలో వ్యాపారం చేస్తే ఎందుకు ఒప్పుకున్నారంటే, ఇదివరకు వాళ్ళు మోషే ఉన్న కాలంలో ఆల్రెడీ దీనికి ఒక లీగల్గా ఒకటి ఏర్పాటు చేశారు. అది దయచేసి చదువుదాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి. నీ దేవుడైన యెహోవా, నేనే తప్పు చెప్పాను, రిఫరెన్స్ చదవండి. ఏర్పరచుకొను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి నువ్వు కోరు దేనినైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసంకేమి, మద్యమునకేమి, నువ్వు ఏది కోరుకుంటే దానికి నా వెండినిచ్చి, ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండి లేవీయులను. అంతే. అంటే ఆ దేవాలయంలో ఒక సిస్టము ఏర్పాటు చేశారు. ఆ సిస్టమ్ ఏంటంటే, నీకు ఆ ద్రాక్షారసం కానీ, ఒకవేళ గొర్రెపిల్ల కానీ, నీకు ఏది కావాలంటే అది అక్కడ కొని అక్కడే తయారు చేసుకుని అక్కడే భోంచేయాలి. ఎవరు? ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజలు, లేవీలు అంటే పాస్టర్ గారి కుటుంబం. ఇక అంతే, ఇంకా ఇతరులు ఎవరు రావడానికి వీల్లేదు. ఇలాంటి నియమము ఆల్రెడీ ఉంది దేవాలయంలో. ఈ జరిగే నియమం ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళు. అందుకే అది కంటిన్యూ అవుతా వచ్చింది. కంటిన్యూ అవుతా దాన్ని కొంచెం ఎక్కువగా చేశారు. ఎక్కువగా అంటే ఆయన ఏం చెప్పాడు? వెండిని ఇచ్చి నువ్వు తీసుకోవాలి, దానికి బదులుగా ఏమైనా కావాలంటే తీసుకోవాలి. ఇది ఆల్రెడీ మోషే ఉన్నప్పుడే దీనికి ఒక కమాండ్మెంట్ జరిగిందనమాట. అయితే దీన్ని మీరు గమనించండి. అది రాను కొంచెం ఎక్కువైంది. ఎక్కువ అవడం అంటే ఇక దేవాలయంలో మొత్తం బిజినెస్సే స్టాల్స్ పెట్టేశారనుకోండి. మన భాషలో ఏమనాలా, స్టాల్స్. మీటింగ్లు జరిగితే చూడండి, మనకు కూడా చుట్టూ స్టాల్స్ పెడతారు. మన చిన్న సంఘం కాబట్టి పెడతలేదు. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద సంఘం అయిపోతే అప్పుడు చుట్టూ స్టాల్స్ పెడతారు. ఆమెనానండి. అలా స్టాల్స్ పెడతా ఉంటారు. ఆ స్టాల్స్ లాగా ఇవి ఏం చేశారంటే వరుసగా పెట్టేసి అంటే ఏమైందంటే రోజుకి పాపాలు ఎక్కువ అవుతున్నాయి.
ఎక్కువ కొలిది ఈ పావురాయిని లేకపోతే ఆ గొర్రె పిల్లని కొనడము, దాన్ని కొయ్యడం, అక్కడ విందు చేయడం, ఇలా ఇది జరుగుతూ వస్తూ ఉంది. అందుకని యేసు ప్రభువారు దాన్ని బ్రేక్ చేయాలి. ఎందుకనంటే పస్కా బలి జరగబోతూ ఉంది కాబట్టి ఈ సిస్టమ్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే మోషే ఇచ్చిన ఈ సిస్టమ్ని బ్రేక్ చేయాలంటే దానికి ఖచ్చితంగా లేఖనం ఉండాలి. లేఖనం లేకుండా మోషే చెప్పింది దాన్ని బ్రేక్ చేయడానికి లేదు. ఎందుకంటే మోషే ఆయన సొంతంగా ఏం చేయలేదు, దేవుని పర్మిషన్తోనే అది చేశాడు. కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలంటే లేఖనం కావాలా. అందుకని యేసు ప్రభువారు ఏమన్నారంటే, యేసు ప్రభువారికి 2 ఉద్దేశాలు, ఈ రాత్రి మనం నేర్చుకోబోయే 2 ఉద్దేశాలు ఏంటంటే, మనల్నే దేవాలయంగా చేయటం, రెండవది ఏ దేవాలయం ఎక్కడ నువ్వు దేవాలయంలో సమకూడినా అక్కడ అన్యజనాంగానికి స్థలం ఇవ్వడం. అన్యులకి ఇదివరకు ఛాన్స్ లేదు. వాక్యం చదివాం కదా మనం, అన్యులకి ఛాన్స్ లేదు. అక్కడ ఎవరికి ఉంది? ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకి, లేవీలకి, అంతే, ఇంకెవరికి లేదు. కాబట్టి ఈ రెండు రావాలంటే యేసయ్య దాన్ని బ్రేక్ చేయాలి, ఇంకెవరు బ్రేక్ చేయడానికి లేదు. అందుకని యేసు ప్రభువారు బ్రేక్ చేయాలంటే దానికి లేఖనం కావాలి. యేసు ప్రభువారు ఒక లేఖనం చెప్పారు చూడండి. ఆయన ఏమన్నారంటే, క్రయ విక్రయములు చేయరు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలను వారి పీఠములు పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనేను. అంటే లేఖనం ఉంది, కానీ మీరు దీన్ని ఆ విధంగా చేయకుండా, నా ప్రజలకి అవకాశం ఇవ్వకుండా దాన్ని ఒక బిజినెస్ సెంటర్గా లేకపోతే ట్రేడింగ్ సెంటర్గా, బిజినెస్ ట్రేడింగ్ సెంటర్గా దాన్ని మార్చేశారు అని ఆయన ఆ లేఖనాన్ని చూపిస్తున్నాడు. చూడండి 56 యెషయా గ్రంథం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. 56 యెషయా గ్రంథం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారికి ఆనందింపజేసేదను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక వాక్యం దానికి డిఫరెంట్గా ఉంది. చూడండి అక్కడ ఏం డిఫరెంట్గా ఉంది? సమస్త జనులకు. కానీ ద్వితీయోపదేశకాండంలో ఏం చదివాం మనం? ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలు, లేవీలు, అంతే, వాళ్ళు మాత్రమే కొనుక్కోవాలి. ఆ కొనుక్కొని వాళ్ళు అక్కడే భోజనం చేసి వెళ్ళిపోవాలి దేవాలయంలో. కానీ లేఖనంలో ఏముందంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంటే యేసు ప్రభువారికి నేను చాలా సంతోషపడతాను. ఏ విషయంలో అంటే, ఇజ్రాయేలీయుడిగా పుట్టనందుకు, అన్యజనుడిగా పుట్టినందుకు నేను చాలా సంతోషపడతాను. ఎందుకనంటే నా కొరకు యేసు ప్రభువారు ఆలోచన చేశారు. హల్లెలూయా. మన కొరకు, నా కొరకు అంటే మనందరి కొరకు యేసు ప్రభువారు ఆలోచనలో ఉన్న బిడ్డలం మనం దాని కొరకు నేను చాలాసార్లు సంతోషపడతాను. క్రిస్మస్ సందేశంలో కూడా అన్యజనులకు వెలుగిచ్చుటకై అంటాడు. అంటే అన్యజనులకి గురించి ఆలోచన చేసేవాడు యేసు ప్రభువారు ఎక్కువగా. ప్రపంచంలో ప్రతి బిడ్డ కోసము, అన్యజనులు అంటే అందరి కోసము ఆయన ఆలోచన, అంతేగాని ఒక్క ఇజ్రాయేల్ ప్రజల కొరకే అని కాదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నా ప్రజలందరికీ ఇది మందిరంగా మార్చబడాలి అని ఆయన ఈ లేఖనాన్ని చూపించి అవన్నిటినీ ఆ రోకలు మార్చేవాళ్ళు. అక్కడ మీకు ఒక హిస్టరీలోకి వెళ్తే ఆ రోకలు అన్నాడు. రోకలు అంటే రోమన్ గవర్నమెంట్లో ఆ కైసరు బొమ్మ ఉండేది, ఒకవైపు కైసరు బొమ్మ ఉండేది. మన కూడా చూడండి, మన కాయిన్స్ మీద ఎవరో ఒకరు బొమ్మ వేస్తూ ఉంటారు కదా, ఫోటో ఉంటుంది, ఏదో ఒక ఫోటో. ఆ ఫోటో అలాగే కైసర్ ఫోటో ఉండేది. అయితే ఆ ఫోటోని అక్కడ ఒక సిస్టమ్ పెట్టారు, దేవాలయంలో కైసరు ఫోటో ఉన్న తేగూడదు. ఇప్పుడు మనకిప్పుడు యేసయ్య శిలువ మరణ పునరుద్ధానాలు అయిపోయినాయి కాబట్టి మన దేవాలయంలో ఏ కానుకైనా వేయచ్చు, అవసరమైతే చిరిగిపోయిన నోటైనా వేసేయచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అయితే అక్కడ అలా కాదు,
మనం చర్చిలో ఎవరు అలా చేయరు, కానీ చాలామంది చర్చెస్లో చిరిగిపోయినాయి, 2 ముక్కలు అయిపోయినాయి కూడా వేస్తూ ఉంటారు. మన చర్చిలో ఎవరు అలా చేయరు. అసలు మన చర్చిలో అలాంటిదే లేదు. మన చర్చిలో నేను చాలా సంతోషపడతాను. మనం కానుకల గురించి చెప్పకపోయినా బాక్స్ పెట్టమని చాలామంది చెప్తే పెడితే 10,000 కానుక కూడా వితౌట్ కవరే వేసేస్తారు. అసలు వాళ్ళు ఎవరు వేశారో నాకు తెలీదు, ఎందుకు వేశారో తెలియదు. వేసేసి పేరు కూడా రాయరు, కవర్ ఉండదు మన చర్చిలో. అలా వేసి వెళ్ళిపోతారు. ఎందుకు మన చర్చి బ్లెస్ అవుతుందంటే పాస్టర్ గారికి తెలియదు మీరు ఎంత వేశారో, ఏం చేశారో. అది ఎవరెవరికి తెలుసు? మీకు, దేవుడికే తెలుసు. అందుకని నువ్వేం వేసావో, ఆయన ఏం దీవించాడో అది మీ ఇద్దరికే తెలుసు, నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిస్తే ప్రాబ్లం. ఎందుకంటే 500 ఇచ్చినోడిని ఒకలాగా చూస్తాను, 5,000 ఇచ్చినోడిని ఇంకో రకంగా చూస్తాను. అందుకని నాకు తెలవకపోవడం ఎంతో మంచిది. అందుకని నేను ఆ బాక్స్ అది కూడా మీరు అందరూ పెట్టమంటే పెట్టాను. దాంట్లో చాలామంది దశం భాగాలు వేసుకుంటారు, లేకపోతే ఒక్కొక్కరు 7,000 వేస్తారు, ఒక్కొక్కరు 3,000 వేస్తారు, 1,000 రూపాయలు వేస్తారు. ఏమో ఎవరు వేస్తారో తెలీదు, పేర్లు ఏముండవు, కవర్ ఏమి రాయరు, అట్లా వేసి వెళ్ళిపోతారు అంతే. అందుకే మన చర్చ్ బ్లెస్ అవుతూ ఉంది. ఎందుకనంటే దేవుడికి మీకే ఆ కనెక్షన్, నాకేం తెలీదు. అందుకే దయచేసి గమనించండి. నేను ఇది కూడా చెప్తూ ఉంటాను, మన సంఘంలో ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎప్పుడు కూడా బ్లెస్ అవ్వకుండా, మీరు ఆశీర్వదించబడకుండా కానుక వేయొద్దు. మీరు ఆశీర్వదించబడిన తర్వాతే కానుక వేయాలి. అంతేగాని పాస్టర్ గారు ఏమనుకోను, ఎందుకంటే మీరు ఎవరు వేస్తున్నారో ఏం వేస్తున్నారో నాకు తెలీదు. అందుకని నేను వాటి వైపే చూడను. కాబట్టి మీరు బ్లెస్ అయితేనే కానుకేయాలి. ప్రభా నన్ను దీవించినందుకు వందనాలయ్యా అని కానుకేసుకోవాలి. అంతేగాని మీరు బలవంతంగా ఏమీ వేయని అవసరం లేదు. దయచేసి గమనించండి. అయితే ఇక్కడ ఆ రూకలు మార్చేవాళ్ళంటే అక్కడ ఏమి తేకూడదంటే కైసరు ఆ ఫోటో ఉన్న తేకూడదు. దానికి ఒక సిస్టమ్ పెట్టారు వాళ్ళు ఏం చేశారంటే దేవుని కొరకు కొన్ని కాయిన్స్ తయారు చేశారు. ఆ కాయిన్స్ మళ్ళీ కానుకేసిన తర్వాత ఆ పాస్టర్ గారు లేవీయుడు తిరిగి మళ్ళీ అవి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తే కైసర్ బొమ్మ ఉన్నవి ఇచ్చేవారు. అంటే అలా ఎక్స్చేంజ్ చేసుకునేవారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కైసర్ బొమ్మ ఉన్నవి కూడా దేవాలయంలోకి తెచ్చేశారు. వ్యాపారము ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంది అది చర్చిలో. కానీ ఆ వ్యాపారం ఎలా ఉండేదంటే ఓన్లీ లేవీయులకి, ఆ ఇజ్రాయెల్ ప్రజలకే. కానీ అసలు అది సిస్టమ్ కూడా తప్పు, వ్యాపారము ఉండకూడదు. అయితే యేసు ప్రభువారు దాన్ని బ్రేక్ చేయడానికి ఏం చేశారంటే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగల గుహగా చేశారని చెప్పి అదంతా చెప్పిన తర్వాత దీన్నే మనం ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం ఆయన ఉద్దేశం ఏంటి అది గమనిద్దాం. చూడండి, 11వ అధ్యాయం 15 నుంచి 18 వరకు, 15వ వచనం నుంచి 18 వరకు చదవండి ఎవరైనా. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టుటకు రోకల మార్చువారి బలలను, రోకలమ్మువారి పడద్రోసి తేనీకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము ఇది చాలా అండర్లైన్ చేసుకోండి, సమస్తమైన అన్యజనులకు గట్టిగా చప్పట్లు కొట్టండి ఏసైకి, అన్యజనులకు ప్రార్థనా మందిరమై అనబడును. హల్లెలూయా. యెరూషలేము దేవాలయము యేసు ప్రభు ఆ మాట చెప్పిన నాటి నుండి అన్యజనులకు కూడా దేవాలయమే. హల్లెలూయా. ఈ రోజున ఇజ్రాయేలు ప్రజలకు ఎంత హక్కు ఉందో అన్యజనులమైన యేసు క్రీస్తుని నమ్మిన ప్రతి బిడ్డకి కూడా యెరూషలేము దేవాలయం మీద అంతే హక్కు ఉంది. ఎందుకంటే ఇది నా మాటలు కాదు, యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు. ఆయన ఏమన్నాడంటే మరలా ఆ మాట చదవండి మరలా. ఆ మందిరము నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంటే ఈ మందిరాన్ని ప్రార్థనా మందిరంగా అన్యజనులందరికీ గిఫ్ట్గా నేను ఇస్తున్నా. ఎలా ఇస్తున్నానంటే దానికి ఒక రిఫరెన్స్ మనం చదువుదాం. చూడండి, ఆయన మందిరంగా అంటే అసలు ఆ మందిరమే లేదనుకోండి ఇప్పుడు, కానీ దాన్ని ఎలా మార్చాడు యేసయ్య అనేది ఒకసారి యోహాను సువార్త తీయండి.
యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం. యేసు ఈ దేవాలయంను పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. ఎవరితో? ఒకసారి అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. 3 దినములలో నేను కడతా, దీన్ని పడగొట్టడాను. అంటే శిష్యులు ఏం చేశారంటే యేసయ్యకి ఏదో గొప్ప విషయాన్ని తెలియజేద్దామని, అయ్యా నీకు తెలుసా మా సొలొమోను 46 సంవత్సరాలు కట్టాడు దీన్ని అని చెప్పడం మొదలుపెట్టారు. దయచేసి గమనించండి, చదవండి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. వీళ్ళ అతిశయం అంతా మీరు గమనించాలి. మనం కూడా యేసు ప్రభుతో ఉంటాం, యేసయ్యతోనే ఉంటాం, కానీ యేసయ్య పక్షంగా మాట్లాడడం. సమయం వచ్చినప్పుడు మనదంతా ఆచారము, మతము, దాని గురించి మాట్లాడతాం. యేసయ్యది మతం కాదు, యేసయ్యది ఆచారం కాదు. చూడండి, ఇప్పుడు శిష్యులు యేసయ్యతోనే తిరుగుతారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయనతోనే ఉంటారు, ఆయనతోనే భోజనం చేస్తారు, ఆయనతోనే అంతా అద్భుతాలు చేస్తారు, ఆయన నామములోనే అన్ని కార్యాలు చేస్తారు. కానీ టైం వచ్చేసరికి యేసయ్యని వదిలిపెట్టి మతం గురించి మాట్లాడతారు, ఆచారాల గురించి మాట్లాడతారు. చూడండి, యేసు ప్రభువారు ఏమన్నారు? ఈ దేవాలయముని పడగొట్టుడి, నేను 3 దినాల్లో దీన్ని లేపుతాను. అంటే వీళ్ళు చెప్తున్న మాట చూడండి, ఈ దేవాలయమును 46 సంవత్సరాలు 46 ఇయర్స్ కట్టారు మా వాళ్ళు. అంటే వీళ్ళకి యేసయ్య మీద లేదు, వాళ్ళ మీదే ఉంది. కట్టారే. నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అంటే నిజానికి అప్పటికే చచ్చిపోయిన లాజరును లేపేశాడు. 4 రోజులైంది కుళ్ళిపోయి. ఆయన లేపాడు. లేపినా వీళ్ళకి ఏం రాలేదు? విశ్వాసం రాలేదు. మీరు గమనించండి, ఇప్పుడు 4 రోజులు కుళ్ళిపోయిన దేహమే బయటకు వస్తే 3 రోజులు కట్టలేడా? కానీ ఆ సందేశం వేరు అనుకోండి. కానీ నేను చెప్తున్నాను, అసలు ఒకవేళ యేసయ్య చెప్తే నమ్మొచ్చు కదా. నమ్మడానికి ఏమైంది? ఇప్పుడు కుళ్ళిపోయిన 4 రోజుల్లో వాడే బయటకు వస్తే ఇంక అంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి వాళ్ళకి? అయినా ఏంటి, నువ్వు కడతావా 3 రోజుల్లో? 46 సంవత్సరాలు మా వాళ్ళు కట్టారు. నేను చాలాసార్లు ఇది చాలా రాడికల్గా చెప్తాను. ఏంటంటే 46 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఆ దేవాలయం గురించే కొట్టి చచ్చిపోతున్నారు. ఇటు ఇజ్రాయెల్ ప్రజలు, పాలస్తీనా వాళ్ళు ఆ దేవాలయం కోసమే, ఆ దేవాలయం కోసం యుద్ధాలు, ఆ దేవాలయం కోసమే ఆ మిసైల్స్ చేసుకుని ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. చచ్చిపోతూనే ఉన్నారు. ఆ గాజాలో చచ్చిపోతున్నారు, ఇజ్రాయెల్ దేశంలో చనిపోతూనే ఉన్నారు. దేనికోసం? ఆ దేవాలయం కోసం. ఇంతకీ ఆ దేవాలయం అలా ఉందా అంటే ఇప్పుడు 15 సార్లు పడగొట్టారు, 15 సార్లు కట్టారు. దాని షేపే మారిపోయింది. సొలొమోను కట్టింది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు, కడుతున్నారు. నెహెమియా టైంలో కట్టారు, తర్వాత జెరుబ్బాబెల్ టైంలో కట్టారు. ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు, పడేస్తున్నారు. పోనీ ఇన్నిసార్లు కట్టి పడేసిన దాంట్లో ఒక్కడైనా నీతిమంతుడిగా బయటకు వచ్చాడా? ఆ దేవాలయంలో వెళ్ళి నేను నీతిమంతుడిని అని ధైర్యంగా ఎవరైనా వచ్చారా? ఎవ్వరు రాలే. యేసు ప్రభువారు ఆయన కట్టిన దేవాలయం నుంచే ప్రతి ఒక్కడు నీతిమంతుడు. హల్లెలూయా. ఆ దేవాలయం ఏంటో కూడా చెప్తాను, చదవండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పాను. ఈయన ఏ దేవాలయం గురించి చెప్పాడు? తన శరీరము. వాళ్ళతో అందంగా ఇప్పుడు కూడా చాలామంది, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, చాలామంది ఇన్ని రోజుల్లో కట్టాం, అన్ని రోజుల్లో కట్టాం, ఈ మా దేవాలయం చూడడానికి రండి అని వాళ్ళు పిలవకపోయినా మనమే వెళ్ళిపోయి చాలామంది వాక్యం వెంటకి వెళ్ళరు. ఆ దేవాలయం ఎలా ఉందో, ఇన్ని రోజుల్లో కట్టారంట, అన్ని రోజుల్లో కట్టారంట. నీ ఇన్ని రోజుల్లో కడితే నీకేం వస్తుంది? ఇప్పుడు మీరు జపాన్ వెళ్ళండి, అక్కడ ఎన్నో బిల్డింగ్లు కడతా ఉంటారు. లేకపోతే అదేదో దేశం ఉంది, ఊరికే అంటే మనకి తుఫాన్ ఎలా వస్తూ ఉంటుంది ఆంధ్రాలో, అలాగా భూకంపాలు వచ్చేస్తాయి. భూకంపాలు వచ్చి ఎంత బాగా కట్టినా కూలిపోతూనే ఉంటాయి. ఆ దేవాలయాలు దానికి నీకేం అవసరం? అది ఎంత డబ్బు పెట్టి కట్టినా అది ఉండేది కాదు. కానీ యేసయ్య
ఈ రోజున ఒక దేవాలయం కట్టాడు. ఆ దేవాలయం ఏంటంటే ఆయన శరీరం అనే దేవాలయం గురించి. ఆ దేవాలయము ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దయచేసి గమనించండి, ఈ దేవాలయం గురించి ఈ మాట చెప్పారు. అయితే వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారు ఇది? ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని. అంటే పునరుద్ధానుడైతే తిరిగి దేవాలయం అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, మనం కూడా క్రీస్తునందు మరణించాం. క్రీస్తునందు మరణించి తిరిగి లేచావు అంటే బాప్తిస్మలో తిరిగి లేచావు. ఇప్పుడు నువ్వు ఒక దేవాలయము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే ఒక పరిశుద్ధ దేవాలయము. ఇప్పుడు ఈ దేవాలయాన్ని 3 రోజుల్లోనే కట్టాడు ఆయన. శిలువ మరణ పునరుద్ధానాలు ఎన్ని రోజులు జరిగాయి? 3 రోజులు. 3 days ఆయన మరణించి 3వ రోజున లేచాడు. అంటే దేవాలయం నిర్మించబడింది. ఆ దేవాలయాన్ని నమ్మిన ప్రతి బిడ్డ దేవాలయమే. అంటే మన దేవాలయము కట్టిన టైం ఎంత? 3 రోజులే. 46 సంవత్సరాలు కట్టింది, కూలిపోతుంది, కడుతున్నారు. కానీ నీ దేవాలయాన్ని ఎవడు కూల్చలేడు. హల్లెలూయా. ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వే కూల్చుకోవాలి, అంతేగాని ఇంకెవరు కూల్చలేరు. ఎందుకనంటే కొన్నిసార్లు మనమే చాలామంది చూశాను నేను, క్రైస్తత్వంలోకి వస్తారు, బాప్తిసం తీసుకుంటారు, కొన్ని దినాల తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఈ రక్షణ వద్దని. అంటే ఆ దేవాలయాన్ని కూల్చుకున్నది ఎవరు? యేసు ప్రభు కాదు, వాడే కూల్చుకుని శ్రమలు అనిపిస్తారు. తర్వాత అది పరలోకంలో తీర్పు ఉంది. ఆ తీర్పులో వాళ్ళు తప్పకుండా ఆ తీర్పుకి దేవుడే చూసుకుంటాడు. అయితే దయచేసి గమనించండి, ఇది ఒక విషయం. అయితే ఇలా జరిగింది ఆ రోజున. కానీ అందుకే అపోస్తలుడైన పౌలు చాలాసార్లు యేసు ప్రభు 3 రోజుల్లో కట్టిన దేవాలయం గురించి చెప్పడం ప్రారంభించాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 1 కొరింథీ తీయండి. ఫస్ట్ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. నువ్వెవరు? ఇప్పుడు ఎంతకి యేసు ప్రభుని నమ్మితే నిన్ను ఏం చేశాడు? 3 రోజుల్లో కట్టాడు. నిన్ను ఎలా కట్టాడు? పరిశుద్ధమైన దేవాలయంగా నిన్ను మార్చి ఇప్పుడు దేవుడు నివసించే ఆ ప్రదేశం ఏంటి? యెరూషలేము పట్టణమా? నువ్వా? మనమే. అంటే ఇప్పుడు మన శరీరం ఏంటి? దేవాలయము. మనం ఏమనుకుంటాం? ఈ పనికిరాని శరీరం, వేస్ట్ శరీరం, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటావు. నువ్వు ఎప్పుడైనా నీ బాడీని ఎలా చూసుకోవాలి? దేవుని ఆలయం అంటే నువ్వు ఎలా ఉండాలి? శుభ్రంగా, నీట్గా, అవసరమైతే ఓ సెంటు బాటిల్ తెచ్చుకొని. అంటే నిజంగా నీకు దేవాలయం అని నీకు తెలిస్తే నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ఏడుపు మొఖంతో ఉంటావా? దేవాలయం ఏడుస్తూ ఉంటుందా? దేవాలయము జిడ్డు మొఖంతో ఉంటుందా? చెప్పండి, దేవాలయం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం దేవాలయం అనుకుంటాం, దీన్ని ఏం చేస్తాం? మాపింగ్ చేసేస్తాం. మాపింగ్ చేసి లైజాలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, కానీ అవి అలాగే ఉంటాయి. అంటే నువ్వు దాన్ని ఎంత శుద్ధి చేసినా నీకేం ఉపయోగం లేదు. కానీ నువ్వెవరు? దేవాలయము. వాక్యము చేత నీ దేవాలయాన్ని శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే అంటాడు ఆ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, వాక్యము చేత నువ్వు నిన్ను ఉదక స్నానం చేయమన్నాడు. ఎందుకు? నువ్వే దేవాలయము. నీ దేవాలయము శుద్ధి కావాలంటే వాక్యం అనే నీటితో నువ్వు ఉదక స్నానం అంటే తెలుసా మీకు? ఉదక స్నానం అంటే ఇప్పుడు మీకు తెలియదు. ఉదక స్నానం అంటే వేడి నీళ్ళు కాసి అందులో బట్టల సోడా వేసి ఈ దుప్పటి అందులో నానబెడితే ఆ 2-3 నెలల చలికాలం కప్పుకుంటారు కదా, ఆ కప్పుకున్నది తీసుకెళ్ళి ఇలా అటేమో ఇలా తిప్పితే ఒకళ్ళు ఇటు తిప్పాలి, రివర్స్లో తిప్పితే మురికంతా అలా కారుతూ ఉండేది. ఉదక స్నానం అంటే అది అలా, అంటే ఆ టైప్ అనమాట. అంటే ఉదక స్నానము అలా కాసేటప్పుడే ఆ వేడి నీళ్ళు పెట్టగానే సగం మురికి వదిలేదు. మళ్ళీ తర్వాత దాన్ని రాయికేసి బాది తర్వాత పిండితే మొత్తం వదిలిపోయేది.
అలాంటి ఉదక స్నానం చేయాలి, వాక్యముతో ఉదక స్నానం చేయాలి. నీ దేవాలయాన్ని కాపాడుకోవడం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే దేవుడు నిన్ను 3 రోజుల్లో ఆయన లేచి మనల్ని దేవాలయాలుగా చేశాడు. నీలో ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారు? దుఃఖం కాదు, అధైర్యం కాదు, అనారోగ్యం కాదు, మరి పేదరికం కాదు. ఏముంది నీ హృదయంలో? దేవుడు ఆత్మ నివసిస్తా ఉన్నాడు. ఆ గమనం నీకుంటే నీ ఫోకస్ ఎక్కడికి వెళ్దు? మేబీ పేదరికం ఉంది, అనారోగ్యం ఉంది, కానీ నీ దృష్టి అక్కడికి వెళ్ళదు. కానీ నీకు అది లేదు కాబట్టి, నేను దేవాలయం అనే ఆ దృష్టి లేదు కాబట్టి నీకేమొస్తుంది? నేను పేదవాడిని, నాకు పెళ్ళి అవ్వలేదు, లేకపోతే నాకు అది లేదు, ఇది లేదు అనుకుంటా నీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఎందుకని చెప్పండి? దేవాలయం అని నీకు తెలీదు. తెలిసినా నువ్వు దేవాలయంగా దాన్ని ఎప్పుడు తీసుకోలేదు. మనందరం ఆ లోకస్తులు చెప్పినట్టే చెప్తాం. ఏమని? ఏముందండి, అందరం మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. వాళ్ళకి మట్టిలో కలిసిపోతావు, కానీ నీ బాడీ దేవుని దేవాలయము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు నుంచి నేను దేవుని ఆలయము అనుకోవాలి. అనండి. వెరీ గుడ్. తర్వాత అందుకే పౌలు ఏమన్నాడంటే, ఎవడైనాను దేవుని ఆలయమును అంటే, దేవుని ఆలయం అంటే చాలామంది మన వాళ్ళకి తెలవక ఎవరో మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ చర్చ్కి వచ్చి ఏదైనా పడగొట్టారనుకోండి, లేకపోతే ఏదన్నా ఎరగొట్టారనుకో, ఇక అంతే, తెల్లారి నుంచి పేపర్లు వేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైటింగ్లు చేసేసి, అసలు నీకు తెలియదు అది మళ్ళీ కట్టుకోరు, అది ఏం పోయింది, అది పడేస్తే మళ్ళీ కట్టుకో. అసలు దేవాలయం ఏంటి? నువ్వే. నీకు అది తెలిస్తే అది ఈజీగా ఉంటుంది, పెద్ద విషయం కాదు అది. నీ దేవాలయాన్ని ఆ బిల్డింగ్ని పడగొట్టాడు అనుకో, మళ్ళీ కట్టుకో, ఇంకో 2 ఫ్లోర్లు వేసి కట్టుకో, దానికి గొడవ అవసరం లేదు. కానీ నీ జోలికి వస్తే వాడికే ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు దేవుని ఆలయం. హల్లెలూయా. నీ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. మనం ఏమనుకుంటామంటే, ఇదేంటి దేవా, చర్చిని పాడగొడితే వాళ్ళు ఎందుకు ఏం చేయట్లేదు అంటావు. దేవుడికి తెలుసు, ఒరే నీ పిచ్చోడా, నీకు అర్థం కాలేదు, చర్చిని పాడగొడితే నాకేంట్రా, నీ జోలికి వస్తే చెప్పు, నేను తాట తీస్తా అంటాడు. అంతేగాని ఆయన అన్నాడు కదా, దేవుని ఆలయమును పాడు చేస్తే వానిని పాడు చేయను. అంటే ఎవరు దేవుని ఆలయము? మనమే. నీ జోలికి వస్తే ఊరుకుంటాడా? నిన్ను ముట్టాలంటే ఆయన కనుపాపుని ముట్టాలి. అవి బాగానే చెప్తాం, కానీ టైం వచ్చినప్పుడు వాటిని ఏమి పట్టించుకో. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమైనారని ఫుట్ నోట్లు ఏమన్నాడంటే, పరిశుద్ధులై ఉన్నారు. పరిశుద్ధులు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మీ మాటలు చదివితే నువ్వు అనుకుంటా ఉండాలి రోజంతా, నేను పరిశుద్ధమైన ఆలయాన్ని, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధురాల్ని అనుకోవాలి. మనం అలాగ అనుకోం. నేను ఎందుకు పనికిరాని దాన్ని, ఎందుకు నన్ను ఎవరో లెక్క చేయరు, నేను అలాంటి దాన్ని, ఇలాంటి దాన్ని. అరే నీ గురించి నీ వాక్యం రాశాడు, నీకు అక్కడ అర్థం అవుదా అని. మీరు దేవుని ఆలయం అని ఫుట్ నోట్ రాశాడు. ఏమని? మీరు పరిశుద్ధులై ఉన్నారు మీరు. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక్కసారైనా నేను పరిశుద్ధురాలని అన్నవాళ్ళు చేయొద్దండి. అమ్మాయి 4 చేతులు వేసాయి. హల్లెలూయా. అమ్మాయి మన చర్చ బాగానే ఉంది. నాకు ఇప్పుడు ధైర్యం వస్తుంది కొంచెం. ఎప్పుడు అలా అనుకోవాలి, నేను అనేది మీకు అర్థం అవ్వట్లే. అరే అలా కాదు అయ్య గారు, నేను అబద్ధం ఆడాను, నేను ఎలా అనుకోవాలి పరిశుద్ధురాలని అంటే, దేవుడు చెప్పాడు కాబట్టి అనుకో. నేను చెప్పాను అనుకోవద్దు. దేవుడే చెప్పాడు నువ్వు పరిశుద్ధురాలు అని అనుకో. ప్రభా నువ్వే చెప్పావు కదా, అందుకే అనుకున్నా అని చెప్పు. అంతేగాని ఎవరో చెప్పారు నీలో పాపం ఉందని. ఇదే మనవాళ్ళు ఇప్పుడు నన్ను ప్రార్థన చేయమన్నారు అనుకో, నేను కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుంది? చీకటే ఉంటుంది. ఎవరు కళ్ళు మూసుకుంటే ఏముంటుంది? పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటే ఏముందో చెప్పండి అంటారు కొంతమంది వచ్చి. ఏముంటుంది? అమ్మ చీకటి కనపడుతుంది అంటే మరి కళ్ళు మూసుకుంటే చీకటే ఉంటుంది. నాకు అది కనపడుతుంది, మీకు అది కనపడుతుంది. అందుకే మీ బాధపడలేక పాస్టర్ గారు చీకటి కనపడుతుందమ్మా అంటే, అయ్యి బాబు చీకటి కనపడుతుందంట అంటే మరి చీకటి కనపడుతుంది. అందుకని దయచేసి యేసు ప్రభువారు చెప్పారు మీరు పరిశుద్ధులు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, 19-20.
మీ దేహము దేవుని వలన, జాగ్రత్తగా వినాలమ్మా, ఈ మాటలు చాలా చాలా శ్రేష్టమైనవి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. అందరూ ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇది మీరు శరీరం అనుకున్నావు. నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ దేహము నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించావో ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. ఆ రోజు నుంచి నీ దేహము దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని ఎవడైనాను పాడు చేస్తే జాగ్రత్త, ఎవరు పాడు చేయలేరు. నేను చెప్పాను, నీకు నువ్వు తప్ప ఎవరు పాడు చేయలేరు. మేబీ శోధనలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, కానీ నీ దేహము దేవుని ఆలయం అని నీకు తెలిస్తే నీ దేహాన్ని ఎవరు పాడు చేయలేరు. అందులో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. నీకు యేసు ప్రభు ఆ సువార్త ప్రకటిస్తున్న టైంలో ఒక మాట చెప్పారు. ఏమనంటే, అయ్యా నన్ను తిట్టినా పర్లేదు, తండ్రి అయిన దేవుణ్ణి తిట్టినా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. ఆయన జోలికి వస్తే పాప క్షమాపణ లేదన్నాడు. ఇప్పుడు నీ శరీరంలో నీ దేహంలో ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నివసిస్తుంది. ఇప్పుడు ఆయన జోలికి వస్తే ఊరుకుంటాడా? కానీ నీకేం తెలిసిందంటే, ఏదో చర్చ్ అంటే అది ఆ బిల్డింగ్ అనుకుంటున్నావు. బిల్డింగ్ కాదు. లేకపోతే చర్చ్ అంటే మనందరికీ, నేను యెరూషలేం పట్టణం చూడడం అంటే దానికి నేను కూడా రెడీ. ఇజ్రాయెల్ దేశాన్ని చూడడం, ఎందుకంటే యేసయ్య నడిచిన ఆ దేశం, ఆ దేవాలయం, ఆ సమాధి అవి చూడడం నాకు కూడా సంతోషమే. వెళ్ళరండి, సరదాగా హిస్టరీని చూసి రండి. అంతేగాని అదేదో ఆచారంగా అక్కడికి వెళ్తే నాకు అది అవుతుంది ఇది అవుతుంది, ఏమవదు. ఎందుకంటే సిస్టమ్ని మార్చేశాడు యేసు ప్రభు వారు, బ్రేక్ చేశాడు, నిన్నే దేవాలయంగా చేశాడు. నన్ను అడిగితే మనందరం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఆ టూరిజం వలన వచ్చే డబ్బులను బట్టి ఇజ్రాయెల్ దేశానికి చాలా ఆదాయం అట. దాంతో బ్రతుకుతున్నారు వాళ్ళు. అంటే అంత ఆదాయం వస్తుందట అక్కడ టూరిజం డిపార్ట్మెంట్లో. అందుకని అక్కడికి వెళ్తే నీకేం రాదు. మామూలుగా డబ్బులు ఉన్నవారు వెళ్ళి చూసిరండి, తప్పేం లేదు. నాకు కూడా వెళ్ళాలని ఉంది, వీలైతే ఎప్పుడైనా వెళ్తాం, వెళ్ళి చూసేస్తాం. కానీ అది అక్కడికి వెళ్తే నాకేదో జరుగుతుంది అంటే అది తప్పు. యేసయ్యే నీ దేహాన్ని దేవాలయంగా చేసి పెట్టాడు. తర్వాత చదవండి. మీరు మీ సొత్తు కారు. అసలు ఈ వాక్యం మీకు అర్థమైతే నువ్వెవరు? నీ సొత్తు కాదు. ఎందుకంటే మనం ఏమంటామంటే, నేను ఎందుకు నా సొత్తు కాదంటే, మా అమ్మ నాన్న నన్ను కన్నారంటావు. మీ అమ్మ నాన్న కనలేదు. యేసయ్యని ఎప్పుడైతే అంగీకరించావో నువ్వు ఆయన బిడ్డ, ఆయన కన్నాడు అంతే. ఆ రోజు నుంచి నీ దేహం మీద నీకు అధికారం లేదు. నువ్వెప్పుడు కూడా యేసుకు సంబంధించిన వాడు, యేసుకు సంబంధించిన దాడు. కాబట్టి నువ్వెప్పుడు కూడా నీ తండ్రి ఆయన. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు మీ సొత్తుకారంటే ఊరికినే అనలేదు ఆయన. ఏం జరిగింది? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. అంతే. ఇది మన సొత్తు కాదు. కాబట్టి ఈ దేహంతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. అది ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన ఊరికినే కాదు. ఆయన ఒకసారి కొన్నాక నిన్నెవడూ కొనలేడు. ఎందుకంటే ఆ విలువ ఎవరు చెల్లించలేరు. ఇప్పుడు నేను కొనాలంటే యేసయ్య పరిశుద్ధ రక్తం కావాలి. ఎవరి దగ్గర ఉంది పరిశుద్ధ రక్తం? ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. మేబీ డబ్బులు ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తం ఎవరి దగ్గర లేదు. కాబట్టి నిన్ను కొనలేరు. ఒకసారి నేను చెప్తున్నాను, మన అతిశయం ఏమై ఉండాలంటే, నిన్ను ఒక్కసారి నువ్వు రక్షణ తీసుకుంటే నిన్ను ప్రపంచంలో ఏ ధనికుడు కొనలేడు నిన్ను. హల్లెలూయా. అది మన అతిశయమై ఉండాలి ఎప్పుడు కూడా. దయచేసి గమనించండి. అందుకే ఇంకొక విషయాన్ని ఈ రోజున యేసు ప్రభువారు ఆ దేవాలయంని ఎందుకు శుద్ధీకరించారంటే, ఇక మీదట ఉండబోయే దేవాలయం ఎలా ఉండబోతుందో ఆయన చూపించారు. అంటే ఈ దేవాలయము ఎలా ఉండాలంటే వ్యాపారపు ఇల్లుగా ఉండొద్దు. వ్యాపారపు ఇల్లుగా దాన్ని మార్చకూడదు. క్రయ విక్రయాలు చేయొద్దు అని ఎందుకన్నారంటే, ఆయన మనల్నే దేవాలయంగా చేయడానికి,
ఆ మాటలు అక్కడ మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. అయితే ఆ లూకా సువార్తలో అన్నాడు, అన్యజనులకు మందిరమై ఉండాలి నాది. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, ఇది మాది, ఇక్కడికి ఎవరు రాకూడదు, కుష్ఠరోగి రాకూడదు, కుంటోడు రాకూడదు, గుడ్డోడు రాకూడదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఆచారాలు, వాళ్ళు రాకూడదు. అందుకని యేసయ్య ఏమన్నాడంటే, నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దయచేసి గమనిద్దాం. ఈ ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, నిజానికి నువ్వెప్పుడు కూడా యేసయ్య కోప్పడింది ఇది ఒక్క సందర్భమే. ఆయన పరిచర్యలో ఇంకో సందర్భం ఉంటుంది, కానీ అది కోపం కాదు, వాళ్ళకి బుద్ధి చెప్తాడు. పరిసయ్యులకి, సద్దుకయ్యులకి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళకి బుద్ధి చెప్తాడు. మీరు ఎలాగా అన్ని వాళ్ళ గురించి చెప్తాడు, అది ఇప్పుడు అనవసరం మనకి. ఆయన కోప్పడింది ఆయన సువార్తలు ఇది ఒక్కసారి. ఆయన మందిరంలోనే కోప్పడి ఆ బల్లల్ని విసిరేసి అంతా క్లీన్ చేసింది, అది ఒక్కసారి కోపం వచ్చింది. అయితే మీరు అనుకోవచ్చు, కోపం తప్పు కదండి, మరి యేసు ప్రభు వారికి ఎందుకు వచ్చింది కోపం అంటే, మీకు ఎవరు చెప్పారు కోపం తప్పని? కోపం కానీ, సంతోషం కానీ, ఈ దుఃఖం కానీ, వీటిని ఏమంటారంటే ఎమోషన్స్ అంటారు. ఎమోషన్స్ దేవునికి కూడా ఉన్నాయి, మనం ఆరాధించే దేవుడికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి. మీరు చూడండి, దేవుడు పశ్చాత్తాపడెను అని ఉంటుంది, దేవుడు కోప్పడెను అని ఉంటుంది, దేవుడు సంతోషించాను అని ఉంటుంది, యేసు ప్రభు కన్నీరు విడిచెను అని ఉంటుంది. అంటే ఏంటి అవి? ఎమోషన్స్. ఎప్పుడు ఎమోషన్స్ని దాచుకోకూడదు. చాలామంది నేను క్రైస్తవుని బ్రదర్ కాబట్టి కోప్పడకూడదు అనేసి లోపల 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 దాచుకుని ఒక్కసారి బాంబు బ్లాస్ట్ అయిపోద్ది. ఎఫెసీ పత్రికలో మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. పౌలు గారు ఏమంటాడంటే, కోప్పడినోడు క్రైస్తవుడు కాదు అనలేదు, మీరు కోపపడు కానీ పాపము చేయకుడి. హల్లెలూయా. కోప్పడండి తప్పలేదు, కానీ అది మళ్ళీ ఎప్పటి వరకు ఉండకూడదు? సాయంకాలం పడుకునేటప్పటికి నీ కోపం ఎగిరిపోవాలి. ఆయన మనము విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా మనం విలువ పెట్టి కొనబడిన వారు. మన విలువ ఎంత అంటే, ఈ ప్రపంచంలో నీ విలువ చెప్పలేడు ఎవడు. మనమేమంటామంటే, మన పిల్లల్ని రే నువ్వు పైసాకు కూడా పనికిరావురా అంటావు. ఏమంటావు? నువ్వు పైసాకు కూడా పనికిరావురా అంటావు. మన దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ విలువ ఎంత అంటున్నాడు? ఎవరు కొనలేనంత నీ విలువ, మన బిడ్డల విలువ, మన విలువ. మనం ఎందుకంటే యేసు క్రీస్తుని నమ్ముకున్నాం, ఆయన మన దేవుడు, మనం ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి నిన్ను కొనేవాడే లేడు. నీ విలువ ఎంత అంటే నీ ఇష్టం అని చెప్పాలా ఎవరికైనా అడిగితే. ఆ విలువని ఎవరు చెప్పలేరు, అలాంటి విలువ పెట్టుకున్నాడు. అయితే ఇంకొక విషయాన్ని నేను చెప్తాను చూడండి. నిజానికి కోపం అనేది ఒక ఎమోషన్, దాన్ని మనం దాచుకోకూడదు. అందుకే ఎఫెసీ పత్రికలో రాశాడు ఏమనంటే, కోపపడు కానీ పాపము చేయకుడి అని చెప్పి ఏమన్నాడంటే, అంటే ఈ కోపపడడం అనేది మంచిదే, అది తప్పేం కాదు. ఎమోషన్స్ అనేవి మంచివే, కానీ దాన్ని ఏ సిస్టంలో నువ్వు వాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ తప్పు కాదు, కానీ ఎమోషన్ని ఏ టైంలో దేవుని ప్రకారంగా వాడుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అది చాలామందికి తెలియదు. ఇప్పుడు చూడండి, మనకు కోపం వచ్చింది, కానీ సందర్భాన్ని బట్టి కోపం వచ్చింది, కానీ నీకు ఏది బేస్ చేసుకుని నువ్వు కోప్పడాలంటే, నీ పరిస్థితుల్ని బేస్ చేసుకుని నువ్వు కోప్పడకూడదు. నీ పరిస్థితులను చూసి నువ్వు కోప్పడకూడదు. కానీ నువ్వు కోప్పడేది ఎప్పుడంటే, నీ దృష్టిలో ఏముండాలంటే, చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 33 ముగించుకుందాం మనం ఈ వచనం చదివి. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, మీకు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే నీ కోపం దేని మీద ఆధారపడి ఉండాలి? లోకాన్ని జయించాడు నా యేసయ్య, అలాగే నా దేవుడు నాకు శాంతినిచ్చాడు, అలాగే నాకు శ్రమలు కలిగినను ధైర్యంగా ఉండమన్నాడు. కాబట్టి ఇప్పుడు నీ కోపం వస్తే కోప్పడు,
ఈ మాటలు జ్ఞాపకం ఉండాలి. అంటే ఇది బేస్ అయి ఉండాలి. నీ కోపం వచ్చినప్పుడు నీ బేస్ ఏమై ఉండాలంటే దేవుడు చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ధైర్యము తెచ్చుకొనుడి, లోకమును నేను జయించాను. ఇప్పుడు నువ్వు కోపడాలంటే కోప్పడే ముందు ఈ మాట గుర్తు రావాలి. అంతేగాని నీ పరిస్థితులను బట్టి నీ కోపం ఆధారపడి ఉండకూడదు. నీ పరిస్థితులను బట్టి నీ కోపము బేస్ అయి ఉండకూడదు. నీ కోపానికి కారణం ఏమై ఉండాలి? నీ కోపం వచ్చింది కరెక్టే. కోపం వచ్చే ముందు ఈ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అప్పుడు కోప్పడు. దాన్ని ఏమంటామంటే ఒక విధంగా హోలీ యాంగర్ అంటాం. ఏమంటాం? పరిశుద్ధ కోపం. అలా కూడా అనుకోవచ్చు. ఏమి తప్ప? మీకు తప్ప అనిపిస్తుందా? పరిశుద్ధ కోపం అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు యేసయ్యకి వచ్చింది ఏంటది? పరిశుద్ధమైన కోపం. అందుకని ఎప్పుడు కూడా ఎమోషన్స్ తప్పు కాదు. ఎమోషన్స్ దేవుడికి ఉన్నాయే మనకిచ్చాడు. దేవుడికి ఏ ఎమోషన్స్ ఉన్నాయో అవే మనకిచ్చాడు. దీని మీద ఎప్పుడైనా మీకు ఒక లెసన్ చెప్తాను, ఎమోషన్స్ మీద. అంటే ఎమోషన్స్ అనేవి ఉండాలి మనిషికి. అంతేగాని చాలామంది అంటారు యేసయ్యలోకి వస్తే అన్నీ పోవాలండి. కోపం పోవాలి, ప్రేమ పోవాలి, చెప్పండి ఇంకేం పోవాలి? అన్నీ పోవాలండి. మరి అన్నీ పోతే ఇంకెందుకు? ఆ హిమాలయాలకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎందుకు? యేసయ్యని నమ్ముకున్నది అన్నీ పోగొట్టుకోవడానికి కాదు. యేసయ్యని నమ్ముకున్నది నేను ఒకటే చెప్పాను, కోపం కూడా ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి. కానీ ఆ ఎమోషన్స్ నీ పరిస్థితులను ఆధారం చేసుకుని ఉండకూడదు. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు వారు మనం మాట్లాడుకున్నాం, జీసస్ క్లెన్సెస్ ద టెంపుల్. అంటే ఆయన దేవాలయాన్ని శుద్ధీకరణ చేశాడు. ఆ దేవాలయం ఎవరంటే మనమే. ఆయన రక్తంతో కడిగి, ఆయన రక్తంతో మనల్ని కొనుక్కుని మనల్ని దేవాలయంగా మార్చాడు. ఈ దేవాలయాన్ని ఎన్ని రోజులు కట్టాడంటే 3 days. 3 రోజుల్లో కట్టిన దేవాలయం. దీన్ని ఎవడో కోల్చలేడుగా. ఒకసారి నువ్వు దేవుని బిడ్డ అయిపోతే నిన్ను ఎవడో కోల్చలేడు. కాబట్టి ఈ రాత్రి నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. విలువ పెట్టుకొని నిన్ను పరిశుద్ధాత్మకు దేవాలయంగా మార్చేశాడు. ఈ రోజు నుంచి నీ హృదయంలో నువ్వెప్పుడు నీకు కోపం వచ్చినా, నీకు ఏది వచ్చినా ఒకసారి ప్రభా నువ్వు నాలో నివసిస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనం చాలాసార్లు ఒకసారి భయంతో వెళ్తాం ఎవరింటికైనా వెళ్ళాలంటే. అంటే కొన్ని పరిస్థితులు భయపెడతాయి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి, మనం ఊహించాం. అలాంటప్పుడు వెళ్తూ ఏదైనా మాట్లాడితే వెళ్తున్నాం, లేకపోతే ఏదైనా పెళ్లి సంబంధం మాట్లాడితే వెళ్తున్నాం. అప్పుడు ఏమనుకోవాలంటే, మనం పిలుస్తాం, కొంతమంది రారు. అప్పుడు ఏమనుకోవాలి? నేను, నా పరిశుద్ధాత్ముడు, యేసయ్య ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనుకోవాలి. ఎందుకంటే దేవాలయము. నువ్వెవరు? దేవాలయం. నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒంటరివాడు కాదు. మన రవి బ్రదర్ గారికి చిన్న సంఘటన జరిగితే అది ఫేక్ కాల్. అది ఆయన ఆ టైంలో కొంచెం టెన్షన్ పడ్డారు. కానీ ఆ వెంటనే పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఆయన తర్వాత ఎప్పుడైనా సాక్ష్యం చెప్తారు. అంటే ఆ టైంలో తప్పించాడు, లేకపోతే చాలా ప్రాబ్లం జరిగిపోయేది. ఒక ఫేక్ కాల్ వచ్చి ఆయన ఏదో మోసం చేయబోయారు. అందుకని నువ్వెప్పుడు నిన్ను మోసగించాలంటే నువ్వు ఎలా చేయాలి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే వాడు మోసగించేవాడు కూడా నేనేం చేయలేడు. కానీ నీకు ఆ గమనం రాలేదనుకో, నేను దేవుని ఆలయము, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నీకు తెలియకపోతే ఎవరైనా మోసం చేస్తారు. కాబట్టి ఈరోజు నుంచి దేవుడు శుద్ధీకరణ చేశాడు అప్పుడు యెరూషలేము దేవాలయాన్ని. కానీ ఇప్పుడు ఆ యెరూషలేము దేవాలయం లేదు, పడగొట్టేశారు. అది దానికోసం యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ అందుకే యేసయ్య ఆలోచన చేసి మనల్ని ఆయన పరిశుద్ధ ఆలయంగా చేసుకున్నాడు. కాబట్టి ఇక మీదట ఎప్పుడు కూడా నీకు భయం ఉండకూడదు. ఆయన అన్నాడు, మీరు భయపడకూడి, నేను లోకమును జయించి ఉన్నాను. జయించిన వాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. జయించిన వాడు నీలో ఉంటే ఇంకా నీకు భయం ఎందుకు? కాబట్టి ఈరోజు నుంచి నువ్వే దేవాలయం. ఎక్కడికి వెళ్తే నేను అందుకే అంటాను, ఇప్పుడు ఇన్ని దేవాలయాలు కలిసి ఒక బిల్డింగ్లోకి వచ్చాయి, అలాగనాలి. మీకు అర్థం కాలేదు? అర్థమైందా? ఇప్పుడు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ? ఒక 70-80 దేవాలయాలు ఉన్నాయి. ఈ 70 దేవాలయాలు కలిసి ఒక బిల్డింగ్లోకి వచ్చాయి. అంతేగాని మనం ఏం చేస్తామంటే, ఆలయంలోకి వచ్చేసాం. కొన్ని
మనమే దేవాలయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి విలువ పెట్టి కొనబడిన జయించిన వాని యొక్క దేవాలయం మనం. హల్లెలూయా. దేవాలయాలన్నీ కలిసి ఈ యొక్క బిల్డింగ్లో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక.